మీకు షేర్ మై ఫీలింగ్స్లో కేపీఎన్ ఎలా వచ్చింది అని షేర్ చేసుకున్నాను కదా. ఈరోజు ఈ కేపీఎన్ యూట్యూబ్గా రీల్స్గా ఎందుకు మారిందో మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చూశాక చాలామంది డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మా బాబు కోసం డ్యాన్స్ చేశాను అని నేను మీకు షేర్ మై ఫీలింగ్స్లో చెప్పాను కదా. ఇప్పుడు చాలా చాలా మన రిలేటివ్స్ మన అనుకున్న వాళ్ళే మనని ఏడిపిస్తారు, తెలుసు కదా మీకు. మన ఏడుపుకి కారణం ఎప్పుడు మనతో ఉండేవాళ్ళే, మన అనుకున్న వాళ్ళే. ఇది అందరికీ పర్సనల్గా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. కాకపోతే కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది చెప్పరు, అంతే కదా. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మీ అబ్బాయి కోసం మీరు రీల్స్ డ్యాన్స్ చేస్తే పర్సనల్గా వాడికే పెట్టొచ్చు కదా అని చెప్పి. మొదట్లో నేను కూడా అలాగే వీడియో చేసి పర్సనల్గా వాడికే పెట్టేదాన్ని. కానీ ముందే చెప్పాను కదండి, మన అనుకునే వాళ్ళు మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు అని. అలా వచ్చిందే ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం. నేను ఎవ్వరికి ఏమీ అనకుండా నా మట్టుకు నేను వీడియోస్ చేస్తూ మా అబ్బాయికి పర్సనల్గా పెట్టేదాన్ని. కానీ మన క్లోజ్ అనుకున్న వాళ్ళే వీడియోస్ చూసి భరించలేక వేపాకులు తెచ్చిస్తాను, అమ్మవారు డాన్స్ వేయి, మెంటల్ హాస్పిటల్ వ్యాన్ ఫోన్ చేస్తాను, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపో, జాయిన్ చేసిస్తాను, ఇలా చాలా రకరకాలుగా ఏడిపిస్తుంటే అందులో నుంచి పుట్టిందే యూట్యూబ్ చేయాలని, రీల్స్ చేయాలని అండి. చాలా ఉంది షేర్ చేసుకోవడానికి, ప్రస్తుతానికి ఇది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మన అనుకునే వాళ్ళు పర్సనల్గా మనం నేర్పిస్తే పర్వాలేదండి. ఎక్కడెక్కడ వాళ్ళకో కాల్స్ చేసి రిలేటివ్స్ అందరూ గ్యాదర్ అయ్యి పిచ్చి పట్టింది, వేపాకులు తెమ్మంటుంది, అమ్మవారు డ్యాన్స్ వేస్తానంటుంది, మెంటల్ హాస్పిటల్కి వ్యాన్కి కాల్ చేయమంటుంది, హాస్పిటల్లో జాయిన్ చేయమంటుంది. ఇప్పుడు పర్సనల్గా ఒకరికొకరు ఎన్నైనా తిట్టుకోవచ్చండి, తప్పు లేదు. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేసి ఒక పర్సన్ని టార్గెట్ చేసి పదే 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 కాల్స్ చేస్తూ స్పీకర్ ఆన్ చేస్తూ మాట్లాడుతూ మనల్ని ఎక్కిరిస్తూ ఉంటుంటే ఆ బాధల నుంచి వచ్చిందండి యూట్యూబ్ పెట్టాలని, రీల్స్ చేయాలని. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే చాలామందికి డౌట్ రావచ్చు, వాళ్ళ అబ్బాయి కోసం చేస్తే పర్సనల్గా వీడియో వాళ్ళ అబ్బాయికి పంపించవచ్చు కదా అని చెప్పి కదండి. ఇప్పుడు నన్ను తిట్టడం అంతా నేను బాధపడలేదు అని నేను చెప్పనండి, బాధపడ్డాను. కానీ ఒక తల్లి కొడుక్కి ఉన్న రిలేషన్ను కూడా అవమానపరిచినట్లుగా నాకు అనిపించింది. నేను ఇక్కడ నుంచి వాడికి ఏమి ఇవ్వాలి, అక్కడ ఉన్న నా బిడ్డకి అని ఎంత తాపత్రయంతో, ఎంత కష్టపడి. యాక్చువల్గా నేను మీకు చెప్పిన ప్రెజెంట్ హౌస్ వైఫ్ అని. హౌస్ వైఫ్ అంటే అస్సలు టైం ఉండదు, పని కనబడదు, మీకు కూడా తెలుసు కదండి. ఎంత ఇష్టంతో, ఎంత ప్రేమతో నా బిడ్డకి నేను ఏ గిఫ్ట్ ఇవ్వాలి ఇక్కడ నుంచి అని ఆలోచిస్తేనే నాకు ఈ కేపీఎన్ అని వచ్చిందని చెప్పాను కదా. ఆ ఆలోచననే మా రిలేటివ్స్ అందరూ కలిసి అవమానపరిచినట్లుగా నేను ఫీల్ అయ్యాను. నేను ప్రేమగా ఇస్తున్నాను నా బిడ్డకి గిఫ్ట్, దాన్ని మెంటల్ అనడం ఏంటి, దాన్ని వేపాకులు అనడం ఏంటి, పోనీ అన్నారు ఓకే. కానీ నా ఎదురుగుండా కాల్స్ చేసుకొని స్పీకర్స్ ఆన్ చేసి పర్టికులర్గా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? నా ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి. మీకు చాలామందికి డౌట్ రావచ్చు, పర్సనల్గా వాళ్ళ కొడుక్కి పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టాలి అని. ఇప్పుడు నేను ఎందుకు పెట్టానో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి చాలామంది ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది ఈ వీడియోతో అని ఆశిస్తున్నానండి. థ్యాంక్స్ అండి.